బిగ్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న క్రమంలో ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చింది. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్లో ఎన్నికలు పెట్టడానికి తెలంగాణ క్యాబినెట్ సమావేశం ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజా పరిపాలన వారోత్సవ దినోత్సవాలు జరిపిన తర్వాత 9 తర్వాత అంటే 10 లేదా 11 తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు పోవడానికి ఆలోచన చేస్తుంది. ఇక కోర్టులో కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. జియో నెంబర్ 9కు సంబంధించి ఆర్డినెన్స్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోవడానికి ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. కారణం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ గెలవడంతో ఇదే ఊపులో ఇదే వేడిలో లోకల్ బాడీ ఎన్నికలకు పోతే కూడా మంచి రిజల్ట్ వస్తాయనే ఒక ఉద్దేశంతో పోతుంది తప్ప బీసీలకు ఏదో న్యాయం చేద్దామని మాత్రం అస్సలు లేదు. ఎందుకంటే కోట్ల కేసులు అట్లే పెండింగ్లో ఉన్నాయి. జియో నెంబర్ 9కు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగే ఉంది. ఆర్డినెన్స్లు అట్లే ఉన్నాయి. గవర్నర్ దగ్గర బిల్లు అట్లే ఉన్నాయి. రాష్ట్రపతి దగ్గర అట్లే ఉన్నాయి. ఇవి ఎక్కడ తేలక ముందుకే ఈ మధ్యకాలంలో నవీన్ యాదవ్ను తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయాడు. కాంగ్రెస్ అధిష్టాన నేతలను కలిసి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. లోకల్ బాడీ ఎన్నికలు పోతామంటే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు. అందులో భాగంగా ఈరోజు హడావిడిగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి పోతామని ఈరోజు ఒక తీర్మానం అయితే వేసిండ్రు. అయితే వాస్తవంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీసీలకు ఏమాత్రం అన్న న్యాయం జరిగిందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఓ 10 రోజులు అయితే 2 ఏళ్ళు అవుతుంది. ఇక సర్పంచులు లేక గ్రామాలలో 1.5 ఇయర్కు పైన అవుతుంది. ఎందుకోసం ఆపిన ఇన్ని రోజులు అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించడానికి ఆపినవని చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు చట్టబద్ధంగా పోతుందా? పోతలేదు. ఏంటి మరి కారణం? అంటే 3 పార్టీలు ముచ్చటగా మంచిగా మోసం చేసిన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకేందంటే ఈ యొక్క ఆర్డినెన్స్ తెచ్చింది కూడా ఉత్తదే, వేస్ట్ అది. అంటే వీళ్ళకి అందరికీ తెలుసు అసలు కాంగ్రెస్కు బీజేపీకి అసలు పడనే పడదు. 9th షెడ్యూల్లో పెట్టాలి. వాస్తవంగా కేంద్ర బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా అసలు పట్టించుకునే నాదుడే లేరు. అసలు కనీసం తొంగి చూసిన పరిస్థితి కూడా లేదు. ఆర్డినెన్స్ సైడ్ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లే ఉంది. గవర్నర్ ఏమనడు. ఇట్లా రకరకాల అంశాలు ముడిపడి ఉండి ఎన్నో పోరాటాలు చేసినాం, మేము ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో జంతర్ మంతర్ దగ్గర మైకుల ముందు మొత్తుకున్నాం. అయినా ఏం చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం అని చేతులు సింపుల్గా దులిపేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మీకు తెలుసు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 6 ఎంపీలు ఉన్నారు. వీళ్ళు ఏ మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఉంటారు. బీసీల మీద ప్రేమ లేదంటే నిజంగా 100% లేదు వాళ్ళకు. కనీసం ఒక్కరోజు కూడా కేంద్రంలో దగ్గరికి పోయి నరేంద్ర మోడీకో అమిత్ షాకో లేకపోతే వాళ్ళకు ఓ పుష్పగుచ్చమో ఓ షాలువో కప్పి ఒక వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు కూడా ఇంతవరకు లేదు. అంటే బీజేపీ వైఖరి స్పష్టంగానే ఉంది. కాంగ్రెసు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తుంది, రాస్తారోకాలు చేస్తుంది. ఆడ వాళ్ళ అగ్రనాయకత్వం రాదు. వాళ్ళు కూడా స్పష్టంగా మోసం చేసిన అనేది తెలిసింది. ఇంకా బీఆర్ఎస్ పాత్ర పెద్ద ఏం లేదు. వాళ్ళకైతే ఎట్లుందంటే బీసీలకు 42% రిజర్వేషన్ రాకపోతేనే బెటర్ అనేది వాళ్ళకు ఉంది. అందుకే చూడండి మీరు, బీఆర్ఎస్ కాంగ్రెస్ను విమర్శిస్తారు తప్ప బీజేపీని ఒక్క మాట కూడా అనదు. ఎందుకనదు? వాళ్ళతోటి అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఎవరుంది? కాంగ్రెస్ ఉంది కాబట్టి కేవలం కాంగ్రెస్ను మాత్రమే తిడుతుంది. ఇట్లా 3 పార్టీలు ఆ మధ్యలో కూడా ధర్నాలు కూడా వేసినాయి. తర్వాత బంద్ కూడా ప్రకటించినాయి. ఎవరి మీద బంద్ అంటే ఎవరు శత్రువు అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే చెప్తున్నారు వీళ్ళకి వీళ్ళే శత్రువులు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ బీజేపీ, ఇట్లా వీళ్ళే తిరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైంది? బీసీలకు ఏమైనా న్యాయం జరిగిందా? ఇప్పుడు జీవో ఉంది, హైకోర్టులో జీవో పెండింగ్లో ఉంది. కోర్టులో ఖచ్చితంగా హైకోర్టు కొట్టేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆర్డినెన్స్లు తెచ్చిండ్రు, అవి కూడా గవర్నర్ ఆమోదం తెలుపలేదు, రాష్ట్రపతి కూడా ఆమోదం తెలుపలేదు. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న వాదన. ఏది 42%? మీరిచ్చేదే ఉంది 42%. గతంలోనే 50% పైగా బీసీలు ఉన్నారు, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా. ఇవాళ కొత్తగా ఇచ్చేదే ఉంది మీరు? అసలు బీసీలు కోరుకున్నది ఏంది? మీరు చెప్పిన హామీ ఏంది? డిక్లరేషన్లో భాగంగా కామారెడ్డి 42% చట్టబద్ధంగా ఇస్తామన్నారు. ఏడుంది అది? అందుకే ఈరోజు బీసీ ప్రజలంతా తిరగబడే రోజులు దగ్గరికి వచ్చినాయి. అంటే ఖచ్చితంగా ఇది కేవలం మోసపూరిత హామీ, మోసం చేయడానికి, ఓట్లు వేయించుకోవడానికి తప్ప ఎలాంటి ఫలితం రాలేదు. ఒక్క అడుగు కూడా ముందరికి పడలేదు. ఇలా బీసీలు మీరు పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్ల కోసం కాదు, గతంలోనే వాళ్ళకి రిజర్వేషన్లు బీసీల సంఖ్య దాదాపు పర్సంటేజ్లో తీసుకుంటే 51% ఉంది. అప్పుడు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది? చట్టబద్ధంగా
విద్య ఉద్యోగాలలో చట్టబద్ధంగా వాళ్ళకి కావాలి. ఏడ ఉంది మరి? అంటే ఇది స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఖచ్చితంగా కేవలం ఓట్ల కోసం మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడిన నాటకం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ చెప్పి పెట్టి ఏం తెలిసిరా నాకు అర్థం కాదు. బీసీలకు ఈ బ్రహ్మ పదార్థం అసలు కొంచెమన్నా అందించిన పరిస్థితి ఉందా మీరేమన్నా? కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఎలాంటి అసలు కొంచెం రిజల్ట్ కూడా రాలేదు మీ నుంచి. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు పార్టీలు కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తా అని చెప్తుంది. మరి మిగతా పార్టీలు ఇస్తాయా సస్తాయా అది వేరే విషయం. కానీ బీసీలు మొత్తం ఏకమై బీసీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇక వాళ్ళకు కూడా బుద్ధి రావాలంటే ఖచ్చితంగా బీసీలు ఏకతాటి పైకుండి బీసీ అభ్యర్థులను 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిపించుకుంటేనే బెటర్. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోతుంది కదా. మరి మొదట ఏ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు పెట్టే ఆలోచన వేస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన 2,000కు పైగా కోట్ల నిధులు అయిపోయినాయి. అవి తొందరగా తెచ్చుకోవాలి కాబట్టి ఎంబడే సర్పంచ్ ఎన్నికలకు పెట్టడానికి సమాయత్తం అవుతుంది. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇదంతా కథ. ఇంకా ఎట్లుందంటే పరిస్థితి ఇప్పుడు కేవలం నిధుల కోసం పెడుతున్నట్లే ఉంది. జూబ్లీహిల్స్లో గెలిచిన ఊపుతోటి ఇక మేమే గెలుస్తాం మాకు అడ్డు లేదు అన్నట్లు రేవంత్ సర్కార్ ముందుకు పోతుంది. కానీ ఖచ్చితంగా బోల్తా పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే బీసీ ప్రజలు పార్టీలకు అతీతంగా మీరు ఏకమై మీ బీసీ ప్రజలను అభ్యర్థులను గెలిపించుకుంటే మాత్రం ఈ రాజకీయ పార్టీలకు ఈ ప్రభుత్వాలకు కొంత బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళ యొక్క నాటకాలన్నీ మీరు గమనించరు. ఏమైందంటే కాంగ్రెస్ ఏం చేసిందో నాకు అర్థం కాదు. ఏమైనా చేసిందా? ఎన్నో ప్రయత్నాలు చేసినామని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. వాళ్ళ ప్రయత్నాలన్నీ నాలుకే గీక్కొని అక్కడ పడేయనికే తప్ప అసలు కనీసం ఒక్క అడుగన ముందు పడ్డదంటే ఒక్క అడుగు ముందు పడలేదు. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ బీసీ సమాజం ఆలోచన చేయాలి. మీకు చట్టబద్ధంగా రావాలంటే మీరు ఏకతాటిపైకి ఉండాలి. ఈరోజు జూబ్లీహిల్స్లో బీసీ అభ్యర్థిని నిలబెడితే బ్రహ్మాండంగా గెలిపించారు. అదే ఒరవడి అదే ఊపు తెలంగాణ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఉండాల్సిందే. లేకపోతే చాలా అన్యాయానికి గురవుతుంది. ఇక మీ చేతుల్లోనే ఉంది. మరి ఏం చేసుకుంటారో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద అయితే 3 పార్టీలు కలిసి తడిగుడ్డతోటి బీసీల గొంతును చాలా సైలెంట్గా కోసేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.